అనుమతి లేని భాష్యం స్కూల్ ను సీజ్ చేశారు అధికారులు. ఎన్ఎస్యుఐ చేపట్టిన పోరాటానికి ఫలితం దక్కింది. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ప్రభుత్వం వారిచే పూర్తి అనుమతులు లేనటువంటి భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ను ఎంఈఓ ఆధ్వర్యంలో సీజ్ చేశారు. ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షులు తెలుగు విజయ్ కుమార్, షేక్ షాహిద్, మధు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నిర్మాణ దశ పూర్తి కానటువంటి భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ వారికి ఎటువంటి పర్మిషన్లు లేకపోయినా వేల రూపాయలు దోచుకుంటున్నటువంటి భాష్యం స్కూల్ పై గత కొన్ని రోజులుగా ఎన్ఎస్యుఐ అలుపెరగని పోరాటాలు చేస్తూ భాష్యం స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలంటూ చేసినటువంటి పోరాటాలకు ఫలితంగా నేడు నంద్యాల జిల్లా డిఈఓ స్పందించి ఎంఈఓకి సమాచారం ఇవ్వగా భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ను అన్ని క్లాస్ రూమ్లను సీజ్ చేశారు. ఇప్పటికైనా పర్మిషన్లు లేనటువంటి ప్రైవేట్ స్కూళ్లు వెంటనే పర్మిషన్లు తెచ్చుకొని ప్రభుత్వ అధికారులకు పూర్తి సర్టిఫికెట్లు సమర్పించి విద్యార్థుల మరియు వారి తల్లిదండ్రుల జీవితాలతో ఆడుకోకుండా సక్రమంగా స్కూలును నడపాలని, లేని పక్షంలో ఎన్ఎస్యుఐ తరపున జిల్లా వ్యాప్తంగా పోరాటాలను, ధర్నాలను చేస్తామని తెలిపారు. ఎన్ఎస్యుఐ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ యాజమాన్యం కూడా గతంలో 2-3 సార్లు చెప్పడం కూడా జరిగింది. ఈ విధంగా మీరు పాఠశాలను టెంపరీ రికగ్నిషన్ తెచ్చుకున్న తర్వాతనే పాఠశాలను రన్ చేయవలసిందిగా కోవడం అనేది. అదేవిధంగా మరి పాఠశాల కూడా కొంత అసంపూర్తిగా ఉన్నది. కాంపౌండ్ వాళ్ళు కూడా కంప్లీట్ కాలేదు. ముందు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా ప్లాస్టరింగ్ కంప్లీట్ కాలేదు. కాబట్టి పిల్లలకు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు కన్స్ట్రక్షన్ పూర్తి కంప్లీట్ అయిన తర్వాతనే మరి ఈ విధంగా పాఠశాలను జరుపుకోమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. పర్మిషన్ వచ్చిన తర్వాత జరుపుకోమని చెప్పి చెప్పడం జరిగింది. వారికి గతంలో మరి ఒకసారి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకసారి వచ్చేసి మరి వాళ్ళు బుక్స్ విక్రయిస్తున్నా అంటే పాఠశాల ఉన్నటువంటి ఆ బుక్స్ రూమ్స్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళకు 2 సార్లు మరి మా ఎంఈఓ సార్ గారు, రామనాథ్ సార్ కూడా వచ్చేసి వాళ్ళకు మరి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకు మరి వారు పర్మిషన్ తెచ్చుకోలేదు. పర్మిషన్ తెచ్చుకోకుండా ఈ విధంగా మరి అడ్మిషన్స్ జరుపుతున్నారు, క్లాసెస్ కూడా రన్ చేస్తున్నారు. ఈరోజు ఈ దృష్టికి గౌరవ డిఓ సార్కి దృష్టికి గతంలో కూడా తీసుకుని వెళ్ళినప్పుడు బుక్స్ అమ్మేటువంటి రూమ్ను సీజ్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి సార్ కూడా ఇమీడియట్గా మీరు పర్మిషన్ తెచ్చుకునేటువంటి మాటలు కూడా మరి యాజమాన్యానికి చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ పాఠశాలకు మరి ఈ విషయం ఈ విధంగా జరుగుతున్నటువంటి విషయం తెలియజేసినప్పుడు సార్ ఇమీడియట్గా మరి వెళ్ళేసేసి ఆ పాఠశాల విషయాన్ని గౌరవ డిఓ సార్, యాజమాన్య ప్రిన్సిపల్ గారికి కూడా మరి సాయి సార్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి పై అధికారుల ఆదేశం మేరకు, గౌరవ డిఓ సార్ ఆదేశం మేరకు ఈరోజు పాఠశాలలో మరి ఆఫీస్ రూమ్స్, పైన క్లాస్ రూమ్స్ కూడా మొత్తం తాళాలు వేయడం జరిగింది. రేపటి నుంచి పాఠశాలను మరి జరపవద్దని చెప్పి మరొకసారి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వ నియమాలను ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాలను పాటించాలి. ఈ విషయంలో మరి ఎటువంటి నిర్లక్ష్యం వచ్చినా పై అధికారుల ఆదేశం మేరకు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. దృష్టికి రాలేదు. వాస్తవానికి గత 10-15 రోజుల కిందట దృష్టికి వచ్చింది. అంటే వాళ్ళు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కదా, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఏమైనా చేసుకుంటారేమనేటువంటి ఆలోచనతో ఉన్నాము. కానీ తర్వాత మరి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ చెప్పడంతో వెంటనే స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకు క్లియర్ ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. వాస్తవానికి మరి వాళ్ళు పర్మిషన్ అన్నీ చేసుకున్నామని చెప్పేసి అంటున్నారు. అది 1 నుంచి 10వ తరగతి వరకు అది గౌరవ డిఓ సార్కి మేము సబ్మిట్ చేసాము అనేటువంటి మాట అంటున్నారు. కాబట్టి అది మరి వాళ్ళు సబ్మిట్ చేసి ఉంటే పర్మిషన్ ఖచ్చితంగా ఇస్తారు. విద్యార్థుల భవిష్యత్తుకి అలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఆ విధంగా ఇది ఏదైనా వస్తే మటుకు వాళ్ళు ఒక 10-15 డేస్లో పర్మిషన్ తెచ్చుకుంటే విద్యార్థులు మళ్ళీ చేసుకోవచ్చు. అలాంటి ఇబ్బంది యాజమాన్యం స్పందించే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఇమీడియట్గా ఇప్పుడు యాక్చువల్గా మేము ఫస్ట్ వచ్చినప్పుడు వెనక ప్లాస్టరింగ్ అంతా లేదు, ఈ కాంపౌండ్లో ప్లాస్టరింగ్ లేదు. వాళ్ళు ఈ సర్టిఫికేట్, సౌండ్ సర్టిఫికేట్, ఫైర్ సంబంధించిన సర్టిఫికేట్ ప్లస్ వెహికల్ పర్మిషన్ ఇవన్నీ తీసుకోవాలి. అంటే అవన్నీ వీలైనంత తొందరగా తెచ్చుకుంటే మనకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో విద్యాభివృద్ధికి ఆటంకం కలిగించదు. కాబట్టి ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. జూన్ అంతా ఈ అడ్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. జూలైలో 15th వరకు మనకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు చేరవచ్చు. లేని పక్షం కూడా అది తల్లిదండ్రులు వాళ్ళు మరి ఆలోచన చేసుకుని వెళ్ళవచ్చు. కానీ ఇప్పటికే మనకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదు.
ఫీజులు ఇచ్చి చేరారు. వాళ్ళు ఒకసారి తల్లిదండ్రులందరూ ఒకసారి ఎంఈఓ గారికి పోయి కంప్లైంట్ చేస్తే వాళ్ళకు రావాల్సిన డబ్బులని వాళ్ళు రిఫండ్ చేపించి వాళ్ళకి వేరే ఏదైనా స్కూల్లో చేర్పిస్తారని చెప్పి ఎంఈఓ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. దయచేసి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి ఖచ్చితంగా మీరందరూ ఎంఈఓ కార్యాలయానికి కానీ పోయి మీరు కంప్లైంట్ ఫిర్యాదు చేయండి. మీరు ఎంత ఫీజులు కట్టినారు, మీరు బుక్లకి ఏ విధంగా కట్టినారు, మీ యూనిఫామ్కి ఏ విధంగా కట్టినారు, వాళ్ళకు ఒకవేళ పర్మిషన్ రాకపోతే మీరు ఎంఈఓ ఆఫీస్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు పూర్తిగా రిఫండ్ చేయించి మీ పుస్తకాలని మీ పుస్తకాలకు డబ్బులు కానీ మీ స్కూల్ ఫీజు కానీ మీకు ఎన్నికిపించి మీకు మంచి స్కూల్లో పోయేటట్లా ఎంఈఓ గారు చర్య తీసుకుంటారని మాటిచ్చారు. దీని మీద ఎన్ఎస్యూగా మరొకసారి ఎంఈఓ గారికి, డిప్యూటీ డిఓ గారికి, డిఓ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్, జై ఎన్ఎస్యూ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.